నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ చూసాం, బాలకృష్ణ గారికి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. అప్పటి నుంచి అఖండ తర్వాత నుంచి కూడా అన్ని హిట్లే. ఇప్పుడు అఖండ తాండవం వాస్తవం రిలీజ్ అయినప్పుడు ఉన్న టాక్ అనేది కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా సరే ఇప్పుడు మళ్ళీ కలెక్షన్స్ పుంజుకున్నాయని చెప్పేసి అంటున్నాను. వాస్తవానికి డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే ఒక మంచి హిట్ కొడుతుందని చెప్పేసి గతంలో ఉన్నటువంటి సెంటిమెంట్ అయితే ఉంటుంది. పుష్ప కావచ్చు, మిగతా సినిమాలు కూడా చాలా వరకు చూసాం. అలాంటి సందర్భంలో అఖండ తాండవం మిక్స్డ్ టాక్ రావడం, మళ్ళీ ఇప్పుడు ఒక ఏమంటారు అన్నమాట కలెక్షన్స్ పుంజుకోవడం కావచ్చు, ఈ మిగతా ఏ సినిమాలు లేకపోవడం కావచ్చు, లేదా హాలీవుడ్ సినిమాలు వచ్చినా సరే వాటి ధీటుగా ఇప్పుడు పోటీ ఇవ్వడం కావచ్చు, ఎలా చూడాలంటారు? అంటే అఖండాకి ఫస్ట్ ఒక మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది కావాలని ఈ సినిమాని దెబ్బతీయడం ప్రయత్నించారనేది మనకు అందరికీ తెలిసిందే. అది ఫైనాన్షియల్ రూపంలో బయటికి కనిపించిన శక్తులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆ శక్తులు ఏవి ఏంటి అనేది అందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే, మొన్న శనివారం ఆదివారం అఖండ 2కి వచ్చిన కలెక్షన్ చూస్తే ఆటోమేటిక్గా మళ్ళీ పెరిగిపోయినాయి. అంటే దురంధర్ సినిమా అంటే తెలుగు డబ్బింగ్ లేకపోవడం ఒకటి అండి. తెలుగు డబ్బింగ్ చేద్దామని అనుకున్నారట, కానీ కొంతమంది దీన్ని ఆపారని చెప్పి అంటున్నారు. దురంధర్కి సినిమా టాక్ వచ్చింది, కలెక్షన్ బ్రహ్మాండంగా వచ్చినాయి. ఆ సినిమా ప్రభావం దీని మీద లేదు, అఖండ 2 మీద లేదు. అఖండ కారణ అవతార్ వస్తుంది కదా, ఇరది చేస్తుంది అనుకుంటే కంటెంట్ లేదు దాంతో ఆల్టర్నేటివ్ లేకపోవటం. అఖండ 2కి నిన్న శనివారం కానీ ఆదివారం కానీ కలెక్షన్ రావడానికి మీకు శుక్రవారం కలెక్షన్లో గురువారం కలెక్షన్లో కంపేర్ చేసుకుంటే శనివారం ఆదివారం బ్రహ్మాండ కలెక్షన్ హౌస్ఫుల్స్ పడినాయి. దాంతో కొత్త ఊపు వచ్చింది అఖండ 2కి. అది సోమవారం మంగళవారం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి మళ్ళీ ఈ వారం ఇప్పుడు 112 కోట్లు వచ్చినాయి లెక్క చెప్తున్నారు. క్రాస్ కలెక్షన్ పరంగా 112 కోట్లు అంటే షేర్ పరంగా 185 కోట్ల దాకా నెట్ వచ్చిందని చెప్తున్నారు. ఇదే సినిమా ఇలా కంటిన్యూ అయిపోతే మళ్ళీ శనివారం ఆదివారానికి ఖచ్చితంగా పుంజుకుని ఖచ్చితంగా 200 కోట్లకి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. అఖండ 2 మీద అంచనాలు అయితే ఉన్నాయి. అయితే దాంతోపాటు ఇప్పుడు ఈ టీం అంతా కలిపి మళ్ళీ నార్త్ వెళ్ళి వారణాసి కాశీకి వెళ్ళి రియల్ అఘోరాలతో బాలయ్య బాబు భేటీ అవ్వబోతున్నారనే వార్తలు వచ్చినాయి. అంటే నార్త్లో కొంత ఈ సినిమాని పుష్ చేద్దామనే భావంతో ఉన్నారు వాళ్ళు. తమిళనాడులో కలెక్షన్స్ బాగా ఉన్నాయి, కర్ణాటకతో పోలిస్తే తమిళనాడు ఎక్కువ ఉన్నాయి, బాలీవుడ్ మరీ తక్కువ ఉన్నాయి. నార్త్లో కొంత పుష్ చేస్తే ఈ సినిమా కలెక్షన్ పెరుగుతాయి అనే నమ్మకంతో సినిమా టీం అయితే దాని మీద ఎఫర్ట్ పెట్టారు. అంతవరకు జరుగుతుంది. అయితే రేపు ఈ వీక్లో వచ్చే సినిమాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఒక అంచనా అండి. అంటే ఇటు పక్క ఏమో హాలీవుడ్ నుంచి క్రిస్మస్కి అనకొండ వస్తుంది, ఈ పక్క అవతార్ ఉంది. అవతార్ డల్ అయిపోయింది, మళ్ళీ అనకొండ రూపంలో వస్తుంది. అఖండ సినిమాని వెంటాడుతున్నాయి అనుకోవాలి హాలీవుడ్ సినిమాల్లో. ఒక విధంగా చెప్పాలంటే అనకొండకి అవతారికి మధ్యలో అడకత్తిలో పొగచెక్కలాగా అఖండ ఉన్నా కానీ నెట్టుకొస్తున్నాడు. అది అవతార్ వెనక్కి వెళ్ళిపోయింది. ముందు అవతార్ గురించి భయపడ్డారు, ఇప్పుడు అనకొండకి భయపడుతున్నారు. అది అవతార్ కావచ్చు, అఖండ కావచ్చు, అనకొండ కావచ్చు. AAAలో మనం చూసుకుంటే ఏదైతే అఖండ విజయం అనేది ఎట్లా ఉందో మనం చూసుకున్నాం. అదే కాక మనం చూసుకుంటే తెలుగు సినిమాలు కూడా మళ్ళీ సంక్రాంతి వరకు, రాజాసాబ్ వరకు కూడా తెలుగు సినిమాలు పెద్ద సినిమాలు ఏవీ లేవు. సో వాస్తవానికి ఇక్కడ హాలీవుడ్ ఏమంటారు అనమాట, దాని యొక్క దాటి ఎంతవరకు ఉంటుందనేది మనం అంతగా చెప్పలేం. కానీ అఖండ పుంజుకుంటే మళ్ళీ సంక్రాంతి వరకు ఇంకే సినిమాలు లేవని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఈ వారం వృషభ సినిమా ఉంది మోహన్ లాల్ది, అది ఎలా ఉంటుందో తెలియదు. దాని మీద కొద్దిగా డబ్బింగ్ సినిమా అయినా కానీ అది పాన్ ఇండియా లాగా రిలీజ్ చేసుకుంటున్నారు. అలాగే ఛాంపియన్ సినిమా రోషన్ హీరోగా, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ హీరోగా ఛాంపియన్ సినిమా రాబోతుంది. అలాగే శంబాల సినిమా, శంబాల మీద కూడా ఎటువంటి అంచనాలు లేవు. ఏమన్నా 5-6 సినిమాలు అయితే లైన్లో ఉన్నాయండి ఈ వారంలో. ఆ సినిమాలో అటు ఇటు కొంత కలెక్ట్ చేయగలిగితే సినిమా మీద హైప్ లేకుండా కలెక్షన్స్ రావు. ఇప్పుడు అఖండ 2 ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కొంతమంది స్వామీజీలు పాజిటివ్గా మాట్లాడటం. రాధా మనోహర్ దాస్ గారు వచ్చి మొన్న అద్భుతంగా చెప్పారు ఈ సినిమా గురించి. అలాగే మన సైకాలజిస్టు ప్రియా చౌదరి గారు చాలా పాజిటివ్గా చెప్పారు. అలాగే ఓం స్వరూప్ గురూజీ గారు చెప్పారు. ఈ ట్రోల్ అయిన సన్నివేశాల మీద అది సమర్థిస్తూ అది తప్పేం కాదన్నట్టుగా ఆ గురూజీ చెప్పారు. ఇలా కొంతమందికి వాళ్ళ సినిమా వాళ్ళతో సంబంధాలు లేవు. ఇప్పుడు మీరు నేను చెప్తే అది వేరే విషయం, కానీ ఈ స్వామీజీలకి వాళ్ళతో సంబంధాలు ఉండవు కదా. అలాగే కొంతమంది అఘోరాల సినిమాలు చూడటం కానీ వచ్చి ఇప్పుడు రియల్ అఘోరాలతో ఈయన భేటీ కావడం కానీ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసినాయి అఖండ 2కి. కాబట్టి లాస్ట్ వారం కొంత మైనస్ ఏదైతే అనుకున్నారో ఆ మైనస్ కూడా ఇప్పుడు ప్లస్ అవ్వడానికి మారింది. ఈ మారిన పరిణామాలనే వచ్చే సినిమాలు ఏ మేరకు దెబ్బతీస్తాయా, లేకపోతే ఇంకా అది దూకుడు మళ్ళీ పెరిగి వచ్చే శనివారం ఆదివారం కూడా కలెక్షన్లు మళ్ళీ పెరుగుతాయా అనేది చూడాలి. అదే మనం చూసుకుంటే
సంక్రాంతికి సంబంధించి అప్పటిదాకా పెద్ద సినిమాలు అయితే ఏవీ లేవు, బాలకృష్ణ గారితో పోల్చుకుంటే ఆ స్థాయి సినిమాలు అయితే ఏవీ లేవు. అది కాక ఇప్పుడు క్రిస్మస్ సెలవులు కూడా మొదలయ్యాయి. సో ఇది కూడా కొంత సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ పుంజుకోవడానికి కొంత అవకాశం ఉందని చెప్పి కావచ్చు. అదే కాక అయ్యప్పల మాల్లో ఉన్నటువంటి చాలామంది భక్తులు కూడా సినిమాని చూడడానికి కొంత జాజికాయ లాంటి పాటలు అడ్డొస్తాయని చెప్పి ఆగడం, ఇప్పుడు మళ్ళీ చూడడం కూడా కొంత పుంజుకుందని చెప్పేసి అంటున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, రాబోతున్నటువంటి భవిష్యత్ కాలంలో బాలకృష్ణ గారి నుంచి వచ్చే సినిమాలు ఏంటి అని చెప్పి కొంత డిస్కషన్ నడుస్తుంది. ఏంటి ఆ సినిమాలు అంటే ఏం చెప్తారు? ఇవాళ లేటెస్ట్గా ఒక అప్డేట్ వచ్చిందండి. కొట్టాల గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారి సినిమా అనేది. ఇది ఎప్పుడు ఉంటుందో మనం చెప్పలేం, కానీ ఇది ఒక చెప్పాలంటే కొరటాలకి వరంలాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొరటాల గారు పొలిటికల్ సినిమాలకి మంచిగా బ్రహ్మాండంగా న్యాయం చేయగలడు. ఎందుకంటే భరత్ అనే నేను సినిమా చూసాం, మనం పొలిటికల్ టచ్ ముఖ్యమంత్రిగా చూపించారు. ఇప్పుడు ఇందులో కూడా బాలకృష్ణ గారిని ముఖ్యమంత్రిగా చూపించబోతున్నారా, ప్రధానమంత్రిగా చూపించబోతున్నారా, ఇది పొలిటికల్ టచ్ ఉన్న సినిమాగా చెప్తున్నారు. అంటే 2029 టార్గెట్గా ఈ సినిమాని ఏమైనా చేయబోతున్నారేమో అనుకుంటున్నాను నేను అనుకోవటం. కాబట్టి కొరటాల ఇట్లాంటి సినిమాలకు 100% న్యాయం చేస్తాడు. ఆయన మంచి రైటరు. ఇప్పుడు ఆచార్య సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటో మనకు తెలియదు. అలాగే దేవర సినిమా అనుకున్న రేంజ్లో రాకపోయినా కలెక్షన్ పరంగా ఏదో పాస్ అయిపోయింది. దేవర 2 వస్తున్నారా తెలియదు. ఇప్పుడు కొరటాల చేతిలో సినిమాలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే మరి జూనియర్ ఎన్టీఆర్ తర్వాత వచ్చి దేవర చేస్తారంటానికి నమ్మకాలు లేవు. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం బాలకృష్ణ గారితో కాంబినేషన్లో మరి కొరటాల గారి సినిమా అంటే ఖచ్చితంగా ఒక పొలిటికల్ టచ్ ఉన్న సినిమా, మంచి డైలాగులు, పవర్ఫుల్ డైలాగులు, పైగా కొరటాల మార్కు డైరెక్షను మరి ఉంటుంది. కాబట్టి బాలయ్య బాబు సినిమా అంటే ఆయన ఏంటి వేలు పెట్టి పనే లేదు. కొరటాలు ఏమనుకుంటే అది చేయడం తప్పితే మళ్ళీ ఈ కాంబినేషన్ క్లిక్ అయింది అనుకోండి, రేపు బోయపాటి బాలయ్య ఎలా కాంబినేషన్ అంటామో కొరటాల బాలయ్య కాంబినేషన్ లాగా అది మార్క్ పడినా పడుద్ది. అదే అండి. అయితే ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మహారాజు సినిమా జరుగుతుంది కదా, మల్లేని గోపిచంద్ డైరెక్షన్లో. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. దాని తర్వాత ఆదిత్య 999 మ్యాక్స్. అసలు ఈ సినిమాతో బాలయ్య బాబే మెగాఫోన్ చేపట్టబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. కొంతమంది క్రిష్ అంటున్నారు. ఆయన ఈ టైం మధ్యలో ఆయన డైరెక్షన్ చేయడం కన్నా క్రిష్ చేతిలోనో లేదా ఇంకోళ్ళ చేతిలో పెట్టడం ప్రాజెక్ట్ ఉత్తమం. ఎందుకంటే సినిమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత కొరటాల సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకేసారి చేయలేరు కాబట్టి నేను అనుకోవడం ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాతే వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఏమంటారంటే జైలర్ 2లో బాలయ్య బాబు ఉంటున్నారనే వార్త మళ్ళీ ట్రెండ్ అవుతుంది. ఆ నిజాలు మాకు తెలియదు. అది ఓవరాల్గా అయితే బాలయ్య బాబు లైనప్ అయితే ఇలా ఉందండి. సో చూద్దాం సార్, మొత్తానికి బాలయ్య బాబుకు సంబంధించి ఎరా నడుస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఎన్ని శక్తులు ఆయన ఆపాలని చూసినా సరే అఖండ ముందు అంతా కూడా దిగతుడిపి అన్నట్టుగా అయితే మనకు అర్థమైపోయింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.